మరి గెలిచిన మల్లన్న ఏం చేసిండు? ఈ లెక్క చెప్పడం కోసం వచ్చిన నేను. గెలిచి దాదాపు ఏడాదిన్నర అవుతా ఉంది. ఈ ఏడాదిన్నరలో ఏం చేసిండు తీన్మార్ మల్లన్న అనేది మీ ముంగట చెప్పుకోవాలి. అమ్మా, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంటింటికి సర్వే అని చేసుకపోయింది. మీరు ఎంతమంది ఉన్నారు, మీ కోళ్ళు ఎన్ని ఉన్నాయి, మీకు సైకిల్ ఉందా, మీకు స్కూటర్ ఉందా, కార్ ఉందా, కోడి ఉందా, కొంకనక్కు ఉందా అని మొత్తం రాసుకొని పోయిరు. రాసుకొని పోయిన తర్వాత మనకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ముఖ్యమంత్రి గారు. కానీ ఈ లెక్క రాసుకపోయిండు. కానీ మా ముల్కలపల్లి ఊళ్ళే ఎంతమంది ఆడబిడ్డలకు అన్నం దొరకలేదు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి కడుపు నిండతలేదు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదన్న లెక్క కూడా చెప్పకుండా ఆ కాయిదాలన్నీ తీసి బీరువాల దాచిపెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీరువాల దాచిపెట్టుకుంటే నేను అడిగినా, అరే మా లెక్క చేసి మా లెక్కలు మాకు ఎందుకు చెప్పవనంటే అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏమనంటే, ఎంతమంది ఉన్నారా, మా ముదిరాజోళ్ళు ఎంతమంది ఉన్నారు, మా యాదవులు ఎంత, మా కురుమోళ్ళు ఎంత, మా బల్జోళ్ళు ఎంత, మా ముదిరాజోళ్ళు ఎంత, మా పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మా నాయి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, మా రజకులు ఎంతమంది ఉన్నారని అడిగితే మీకు ఇవి చెప్పం మల్లన్న అంటుడు. మరి ఏం చెప్తాడట అంటే తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 పందులు నేను లెక్క చెప్తా ఉన్నాడు, 2,000 గాడిదలు నేను లెక్క చెప్తా ఉన్నాడు. కానీ మన మనసుల లెక్క చెప్పడట ఆయన. ఎందుకు చెప్పవా అని నేను అడిగినా. ఎందుకు చెప్పవా అని అడిగితే, మీకు చెప్తే మీరు బలవంతులు అవుతారు, మీరు పాలు కావాలంటారు, మీకు అందుకే చెప్తలేనని చెప్తా ఉన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా, పందులను లెక్క పెట్టినావు తెలంగాణ రాష్ట్రంలో, గాడిదలు ఎన్ని ఉన్నాయో చెప్తా ఉన్నావు కదా, మరి మా గురించి ఎందుకు చెప్తలేవు, మా లెక్క ఎంత ఉందో ఎందుకు చెప్తలేవు అని అడిగితే దొంగతనంగా చీకట్లుగా గొంగడి కప్పుకొని పారిపోతా ఉంది ప్రభుత్వం. నేను అడిగిన, ప్రతి 100 రూపాయలకు 60 రూపాయల వాటా మన బీసీలది, 17 రూపాయల వాటా మన ఎస్సీలది, 10 రూపాయల వాటా మన ఎస్టీలది. 100కి 90 పైసలు మనకు వచ్చేది ఉంటే మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనకేమో ముచ్చట్లు చెప్తా ఉన్నారు. నేనట, నువ్వు గెలిచినవుగా మల్లన్న, నువ్వు ఈ ముల్కలపల్లెల గురించి మాట్లాడకు, ఈ సూదరాల గురించి మాట్లాడకు, నీకు కావాలంటే మంత్రి పదవి ఇస్తామని చెప్తా ఉన్నారు. నీకు మంత్రి పదవి కావన్నా, ఈ ముల్కలపల్లిలో ఉన్న ఆడబిడ్డల భవిష్యత్తు కావన్నా అంటే నాకు మంత్రి పదవి వద్దయా, నాకు నా వాళ్ళ కాళ్ళ దగ్గరికే పోతా, వాళ్ళ కడుపు నిండా మంచి పని చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిన. అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది తల్లులారా.